మానవులు ఎప్పుడు ఎలా ఆలోచించాలంటే ధర్మంగా ఆలోచించాలి. మనది కానిది ఏదైనా సొమ్ము మనకు కనపడినా ఇది మనది కాదు కాబట్టి మనం ముట్టుకోవద్దు అని ఆలోచించేవాడు మానవుడు. కనపడింది కాబట్టి మింగేసేవాడు పశువు అవుతాడు, మనిషి అవుతాడు. ఆహార నిద్ర భయమైథునంచ సామాన్యమేతత్ పశుభిర్నరాణాం ధర్మోహితేషాం అధికో విశేషో ధర్మేణ హీనాహ పశుభిస్ సమానాహ అన్నారు శాస్త్రంలో. ఆహారం తిండి తినడం కానీ, నిద్రపోవడం కానీ, భయపడడం కానీ, ఈ స్త్రీ పురుష సంబంధాలు కానీ ఇవన్నీ మనుషులకు ఉండాల్సిన పనే లేదండి. జంతువులు కూడా ఉన్నాయి. జంతువు తిండి తినదా, అది నిద్రపోదా, అది భయపడదా మరో జంతువుని చూసి? జంతువుల మధ్యలో మాత్రం కామవాంఛలు సంబంధాలు లేవా? మరి ఈ మాత్రం చేతనే మానవుడు గొప్పవాడేది. జంతువుకి మనిషికి తేడా ఏం లేదు. ఆ తేడా ఏమిటంటే ధర్మోహితేషాం అధికో విశేష. ధర్మానికి కట్టుబడి ఉంటాడు మనిషి. జంతువుకి ఆ కట్టుబడాలని తెలియదు, అసలు ధర్మం ఏమిటో అధర్మం ఏమిటో తెలియదు. దాని సహజ ప్రవృత్తి ప్రకారం అది ప్రవర్తిస్తుంది. మనిషికి ఎప్పటికప్పుడు తన బుద్ధిని మార్చుకునే అవకాశం ఉంది.